లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. దైవ సూత్రాలు. వ్యక్తికి విశ్వ రహస్యాల అధ్యయనం చేస్తూ బాధలు, సమస్యలు, వ్యాధులు మరియు దురభిప్రాయాలను దూరం చేసుకుంటూ శాంతియుతమైన, సంతోషదాయకమైన జీవితం గడపడం సాధ్యమే. జ్ఞానము వలన అతడు ఎరుకతో ప్రాణులతోనూ నిర్జీవులతోనూ పరిమిత పద్ధతి ద్వారా సామరస్యంగా జీవించగలుగుతాడు. పరిణామ సూత్రాలను అనుసరించి జీవకాంతం పొందే మార్పుల వలన విశ్వంలోని చరాచర వస్తువులన్నీ రూపుదాల్చాయి. వ్యక్తి ఏదైనా ప్రాణితో కానీ నిర్జీవ వస్తువుతో కానీ సంబంధం ఏర్పరచుకుంటే అతని మనస్సు ఆ వస్తువు యొక్క స్వభావాన్ని మరియు రూపాన్ని సంతరించుకుని త్రికరణాల రూపంలో అనగా మనోవాక్కాయ కర్మల ద్వారా ప్రకటితమవుతుంది. వ్యక్తికి మరో వ్యక్తికి లేదా వస్తువుకు మధ్య శక్తి తరంగాల పరస్పర మార్పిడి వరుసగా ఢీకొనడం, పరావర్తనం చెందడం, వక్రీభవనం చెందడం, లోపలికి చొచ్చుకుపోవడం మరియు అంతశ్చర్య నొందడం అనే 5 విధాల తరంగ మార్పులకు లోనై తగిన ఫలితాలను ఇస్తుంది. శక్తి కణాల చర్యలు వ్యక్తి యొక్క స్వభావాన్ని ఏ విధంగానూ ప్రభావితం చేయకూడదు. వేరే మాటల్లో చెప్పాలంటే వ్యక్తి శక్తి తరంగాల పరస్పర మార్పిడి వలన కలిగే ఇంద్రియానుభూతుల వలయంలో చిక్కుకోకుండా వాటి ప్రభావానికి లోనవ్వకుండా ఉండాలి. దానిని కేవలం దైవ నిర్ణయానుసారం జరిగే చర్యగానే భావించాలి. ఇదే ఆధ్యాత్మిక అభివృద్ధికి గుర్తు. తత్వజ్ఞాని వేదాత్రి మహర్షి.